హలో ఎవ్రీవన్. జేఈఈ మెయిన్స్ 2024 రిజల్ట్ తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు సెర్చ్ చేసే ఇన్ఫర్మేషన్ నా మెయిన్స్ ర్యాంక్తోని నాకు ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది, ఏ కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది అనేది. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేఈకి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను కాదు, ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా కానీ మీకు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని, అది కూడా అఫీషియల్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మీకు సీట్ వస్తారా అనేది చెప్పడం జరుగుతుంది. మీరు ఏ మెంటర్ని తీసుకున్నా కానీ ఆ మెంటర్ ఈ ఇన్ఫర్మేషన్ని ఆధారంగా చేసుకొని మీకు చెప్తారు. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మనకి జోసా కౌన్సిలింగ్లో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ జోసాలో మనకి మెయిన్గా ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, అలాగే జిఎఫ్టీ హైలో మనకి కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అనేవి ఫిలప్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా జోసా కౌన్సిలింగ్ అనేది 6 రౌండ్స్ ఉంటుంది. సో జోసా కౌన్సిలింగ్లో ఐఐటీస్ అంటే అడ్వాన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు, అలాగే మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇద్దరు కంబైన్గా మనకి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అందులో ఆల్మోస్ట్ 6 రౌండ్స్లో ఐఐటీస్లో సీట్ వచ్చిన వాళ్ళు కానీ, మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు సో ఆల్మోస్ట్ ఈ జోసా కౌన్సిలింగ్లో వెళ్ళిపోతారు. సో ఫస్ట్ సెకండ్ రౌండ్స్లో మనకి మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఫిలప్ చేస్తారు సీట్స్ని. తర్వాత మిగతా ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి మిగతా రౌండ్స్లో సీట్ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ 6 రౌండ్స్లో మీకు ఈ కట్ ఆఫ్లో సీట్ రాలేదని అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు నెక్స్ట్ సీసాప్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఆ సీసాప్ కౌన్సిలింగ్ సంబంధించి కట్ ఆఫ్ కూడా చూపిస్తాను. సో మెయిన్గా ఇక్కడ మీకు లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ డీటెయిల్స్ కావాలి కాబట్టి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ రౌండ్ నెంబర్ 6 సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టిట్యూట్ టైప్ దగ్గర మీరు మెయిన్స్ క్వాలిఫైడ్ కాబట్టి ఎన్ఐటీస్ కానీ జిఎఫ్టీస్ కానీ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్ కావాలనుకుంటే ఏ ఇన్స్టిట్యూట్ కావాలనుకుంటే ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఆల్ ఇన్స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ అకాడమిక్ ప్రోగ్రామ్ అంటే ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ సపరేట్గా మీ కేటగిరీలో కావాలనుకుంటే మీకు ఏ కేటగిరీలో కావాలనుకుంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఆల్ కావాలనుకుంటే ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్. సపోజ్ మీరు తెలంగాణ స్టూడెంట్ అనుకోండి, తెలంగాణలో ఉన్న ఎన్ఐటీ వరంగల్ కానీ హైదరాబాద్ కానీ ఇలా. సో ఇలా మీరు హోమ్ స్టేట్కి ఎలిజిబుల్ అంటే హోమ్ స్టేట్లో 50% సీట్స్ అనేది మీకు అలాట్ చేయడం జరుగుతుంది. లేదు ఓఎస్ అంటే అదర్ స్టేట్. సో ఇక్కడ ఓఎస్ అని ఉంది కదా, అంటే మీరు ఇప్పుడు సపోజ్ తెలంగాణ స్టూడెంట్ ఏపీలో ఉన్న ఎన్ఐటీస్కి పెట్టుకోవాలనుకోండి, అప్పుడు అదర్ స్టేట్ రిజర్వేషన్ కిందకి వస్తాడు. సో ఇలా హోమ్ స్టేట్, అదర్ స్టేట్. అలాగే ఓపెన్ కేటగిరీ. ఇక్కడ ఓపెన్ కేటగిరీ అంటే మీ యొక్క ఇప్పుడు ర్యాంక్ కార్డులో, మీ యొక్క స్కోర్ కార్డులో ఓపెన్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సిఆర్ఎల్ ర్యాంక్ అని ఉంది కదా, సో ఆ సిఆర్ఎల్ ర్యాంక్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ కేటగిరీ కింద సీట్ వచ్చినప్పుడు సిఆర్ఎల్ ర్యాంక్ అనేది చెక్ చేసుకోండి. లేదు మీకు కేటగిరీ ర్యాంక్, సపోజ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఉందనుకోండి, ఈడబ్ల్యూఎస్ అని ఉంటే ఇక్కడ కేటగిరీని బేస్ చేసుకొని ర్యాంక్ ఇచ్చినట్టు ఇక్కడ. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓపెన్ అని వస్తే మీ సిఆర్ఎల్ ర్యాంక్ని బేస్ చేసుకొని సీట్ ఇచ్చారు. లేదు సపోజ్ పర్టికులర్ కేటగిరీ ఇచ్చారు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అంటే మీ యొక్క నాన్ క్రిమిలేయర్ ఎంత సీట్ వచ్చింది, అది ర్యాంక్ వచ్చింది సిఆర్ఎల్ ర్యాంక్ని బేస్ చేసుకొని, కేటగిరీ ర్యాంక్ని బేస్ చేసుకొని ఇక్కడ సీట్ వచ్చింది అన్నట్టు. సో ఎస్సీ అంటే ఎస్సీ కేటగిరీ ర్యాంక్ని బేస్ చేసుకొని సీట్ ఇచ్చారు. లేదు ఓపెన్ ఉందని అంటే ఓపెన్ అని ఉంటే మీ సిఆర్ఎల్ ర్యాంక్ని బేస్ చేసుకొని సీట్ ఇచ్చినట్లు. ఓకేనా, చెక్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ మనకి దాదాపుగా 20,000 to 30,000 వరకు స్టూడెంట్స్, అంటే 30,000 కట్ ఆఫ్ వరకు అయితే ఉంది 6 రౌండ్ వరకు, కొన్ని కేటగిరీని బేస్ చేసుకొని. సో ఒకవేళ మీకు ఈ జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటీస్లో సీట్ రాలేదు, జిఎఫ్టీస్లో సీట్ రాలేదు అనుకుంటే నెక్స్ట్ ఇక్కడ సీసాబ్ కౌన్సిలింగ్ అనే ఉంటుంది. సీసాబ్కి సంబంధించి కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. సో ఇందులో మీకు 2 రౌండ్స్ ఉంటాయి. ఆ 2 రౌండ్స్లో మీకు ఏ కాలేజ్లో సీట్ కావాలి, ఏ కేటగిరీ కింద సీట్ అనేది కావాలి, కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది తెలియాలనుకుంటే సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇన్స్టిట్యూట్ టైప్, ఇన్స్టిట్యూట్ నేము, అలాగే ఇవన్నీ కేటగిరీస్, పర్టికులర్ కేటగిరీస్ ఏవి కావాలో అవి సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టగానే ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద మీకు 60,000 వరకు సీట్ వచ్చింది. నా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కింద 70,000 వరకు సీట్ వచ్చింది. అలాగే ఓపెన్ కేటగిరీ చూడండి, ఓపెన్ కేటగిరీ కింద 2,31,000. సో ఇది బయోటెక్నాలజీ అంటే కోర్స్ని బేస్ చేసుకొని, అలాగే కాలేజీని బేస్ చేసుకొని, కాంపిటీషన్ బేస్ చేసుకొని అయితే మీకు కట్ ఆఫ్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఎస్సీ కేటగిరీకి 3 lakh అబోవ్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. సో ఇలా చూసుకోండి. ఎస్టీ వాళ్ళకి 2 lakh అబోవ్. సో ఇట్లా 2 lakh అబోవ్, అది కూడా జలంధర్లో, ఎన్ఐటి జలంధర్. సో ఇలా చూస్ చేసుకోండి. ఓపెన్ కేటగిరీ కింద మనకి 1 lakh అబోవ్, 1,20,000
అలాగే ఈడబ్ల్యూఎస్ హోమ్ స్టేట్లో చూడండి 5 lakhs, ఇక్కడ 5 lakh వరకు కూడా మనకి సీట్ రావడం జరిగింది. సో ఈ ఇటు కార్నర్లో ఉన్నాయి మీకు లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్స్. సో ఇది స్టార్టింగ్ కట్ ఆఫ్స్, కాబట్టి ఈ లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్స్ అనేది చూసుకోండి. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జేఈకి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.